హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు మా ప్రియమైన శ్రీవారి బర్త్డే. చూడండి, ఇక్కడ మంచి మంచి ఫొటోస్ వస్తున్నాయి. నేను ఎప్పటి నుంచో ఈయన బర్త్డే సెలబ్రేట్ చేయాలని చూస్తున్నాను, బట్ ఈయనకి ఎందుకో ఇంట్రెస్ట్ లేదు, వద్దు అని చెప్తారు. ఇక్కడ వీళ్ళ పిల్లలు వీళ్ళ స్టూడెంట్స్ చేసినా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ చేసినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ నేను చేస్తానంటే మాత్రం ఒప్పుకునే వాళ్ళు కాదు. ముందు నుంచి మా మామయ్య గారు నాకు సపోర్టివ్గా ఉండేవాళ్ళు, చేయనివి నాన్న అని చెప్పేసి. కానీ ఆయన ఎందుకో ఒప్పుకునే వాళ్ళు కాదు. తర్వాత కార్తిక్ ఇలా అయిన తర్వాత ఆటిజం ఉంది అని తెలిసాక అసలే పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది. లేకపోతే కార్తిక్ నేను కలిసైనా ఆయన బర్త్డే చేసేవాళ్ళం. అయితే తర్వాత కార్తిక్ మంచిగా అయినప్పటి నుంచి మనం బర్త్డే చేసుకుందాం అని చెప్పేసి అంటున్నారు. అది త్వరగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఫొటోస్ చూస్తున్నారా, ఇవన్నీ మా స్వీట్ మెమరీస్. సో ఇప్పుడు మా అత్తయ్య గారు వస్తారు, చూడండి. మా వారికి చాలా ఇష్టం, ఆయన బాగా మిస్ అవుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టిక్ మార్క్ చేసింది మా మామయ్య గారు. ఇక వీళ్ళందరూ మా స్టూడెంట్స్, అదే మా వారి స్టూడెంట్స్. సో వీళ్ళందరినీ బాగా మిస్ అవుతున్నారు. మా వారు చాలా ఒబీడియంట్గా ఉంటారు స్టూడెంట్స్. సో వీళ్ళందరూ వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేశారు 2022 అండ్ 2023. ఇవన్నీ మాకు వరంగల్లో ఉన్న స్వీట్ మెమరీస్ అనమాట. సో నెక్స్ట్ ఈరోజు ఎలా సెలబ్రేట్ చేద్దామో చూద్దాం.